హోలీకి వైట్ డ్రెస్ ఎందుకు ధరిస్తారు? పెద్ద కారణమే ఉంది. హోలీ అనేది ఆనందం, రంగుల పండుగ. ఈ ఏడాది మార్చి 25 సోమవారం ఇది వస్తోంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి రంగులు లేదా గులాల్, వాటర్ బెలూన్లు, వాటర్ గన్లు, పూలతో ఆడుకుంటూ సంబరాలు జరుపుకునే సమయం ఇది. హోలీ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లను అలంకరిస్తారు. రుచికరమైన వంటకాలు, తీపి పదార్థాలు, గుజియా, తండై, మల్పువా, దహీ భల్లా మరెన్నో తయారు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సన్నిహితులను కలుసుకుంటారు. ఏదేమైనా రంగోలి హోలీ ఆడటానికి తెల్లని దుస్తులు ధరించడం ప్రతి ఇంట్లో సర్వసాధారణమైన ఆచారాలలో ఒకటి. హోలీ సందర్భంగా ప్రజలు ఈ రంగును ఎందుకు ఎంచుకుంటారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హోలీ రోజున ప్రజలు తెల్లని దుస్తులను ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, హోలీ ఆడటానికి ఉపయోగించే వివిధ రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, వయోలెట్, నీలం మరెన్నో తెలుపు దుస్తులపై కనిపిస్తాయి. అదనంగా వేసవి సీజన్ ప్రవేశం హోలీ సమయంలో ప్రారంభమవుతుంది. అందువల్ల తెల్లని దుస్తులు ధరించడం వల్ల అవి వెచ్చదనం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తెలుపు రంగు సత్యానికి, శాంతికి చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి, సోదరభావానికి ప్రతీక హోలీ. హోలికా దహన్ అని హిందువుల విశ్వాసం. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కథ, అతని కుమారుడు ప్రహ్లాదుడు, సోదరి హోలిక, విష్ణువు అవతారం నరసింహుడి కథ హోలీకి సంబంధించినది. భారతీయ పురాణాల ప్రకారం ఏ మనిషి లేదా జంతువు తనను చంపలేరనే వరంతో ఆశీర్వాదం పొందిన హిరణ్యకశిపు నిరంకుశంగా మారి ప్రజలను తనను ఆరాధించమని బలవంతం చేశాడు. అయితే విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు అందుకు నిరాకరించడంతో తనను చంపమని హోలికను కోరాడు. ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకున్న హోలిక తనను అగ్ని నుంచి రక్షించే వస్త్రాన్ని ధరించి మంట మీద కూర్చుంది. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. మహావిష్ణువు నరసింహావతారం అతన్ని రక్షించి హిరణ్యకశిపుని వధించింది. అందువల్ల తెలుపు రంగు ధరించడం స్వచ్ఛత, మంచితనం, శాంతి, సామరస్యం యొక్క భావాలను సూచిస్తుంది. చెడు జ్ఞాపకాలన్నింటినీ మరచిపోయి తమ పగను వదిలేసి ప్రజలలోని మంచిని ఆలింగనం చేసుకుంటూ ప్రజలు ఈ రోజును జరుపుకుంటారు. ఇదే హోలీని సోదరభావానికి ప్రతీకగా, తెల్లని వస్త్రాన్ని శాంతి, ప్రశాంతతకు ప్రతీకగా మారుస్తుంది. తెల్లని దుస్తులు ఒక వ్యక్తిని మానసికంగా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంచుతాయి. అంతేకాకుండా అతను అన్ని రకాల ఆందోళనలు, భయాలకు దూరంగా ఉంటాడు. హోలీ రోజు ప్రశాంతంగా ఉండటం ద్వారా మీరు మీ రోజును కొత్తగా ప్రారంభించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.